So, hi guys, మన మజిల్ బిల్డింగ్ సిరీస్ లో డే 88 కదా 98. సో ఆల్మోస్ట్ 98 రిమైనింగ్ 2 days. సో ఆల్మోస్ట్ 100 దగ్గరికి వచ్చేసాం. అండ్ ఈరోజు మంది కాదు. సో ఈరోజు యాక్చువల్లీ మంది చెస్ట్ డే. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి. సో హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. సో సంక్రాంతి అయినా ఫెస్టివల్, ఎనీ ఫెస్టివల్ ఏదైనా సరే, సో మేబీ జిమ్ హాలిడే అయితే మనం ఏం చేయలేం. బట్ జిమ్ అయితే హాలిడే లేకపోతే మ్యాక్స్ ఆ రోజు మంది చెస్ట్ అయితే చెస్ట్, లెగ్ అయితే లెగ్, బ్యాక్ అయితే బ్యాక్, ఆర్మ్ అయితే ఆర్మ్స్, సో షోల్డర్ అయితే షోల్డర్, ఎనీథింగ్ ఏ వర్కౌట్ అయితే ఆ డే మాత్రమే మనకి మైండ్లో రన్ అయితే బాగుంటుంది. సో బర్త్డే అయినా, ఫెస్టివల్ అయినా, క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్ అయినా, ఎనీథింగ్ ఏదైనా సరే, సో నీ డే అనేది నీకు తెలియాలి. లైక్ చెస్ట్ డే, బ్యాక్ డే, లెగ్ డే. సో ఇట్లా ఈ డేసే మైండ్లో రన్ అయితే సో కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అవ్వదు. సో సో ఎనీవే, హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. సో నాలాగే సంక్రాంతి రోజు కూడా వచ్చి జిమ్ చేసేయండి అని చెప్పను. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను బయటికి ఫ్రెండ్స్ వెళ్తున్నా. సో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో అంటే లైక్ చెప్తున్నా, బయటకు వెళ్ళకున్నా జిమ్కి వచ్చేయండి, జిమ్ చేయండి అని నేను చెప్పను. సో నేను పర్సనల్లీ, సో నేను ఆ థింగ్స్ని ఫేస్ చేయలేకే నేను జిమ్ అయితే కన్సిస్టెన్సీతో చేస్తాను. సో అది మేబీ నేను ఉన్నంత కాలం అయితే చేస్తాను. సో మేబీ ఇట్లా కంటెంట్ అయితే అయిపోవచ్చేమో కానీ, సో పర్సనలీ నేనైతే జిమ్ అయితే స్కిప్ చేయలేను. సో ఒకవేళ జిమ్ స్కిప్, లైక్ ఏదైనా సమ్ ఇష్యూస్, బయటికి ఏదైనా అవుట్ ఆఫ్ ఒకళ్ళు వెళ్తే తప్ప, అవుట్ ఆఫ్ అంటే మనం పెద్ద అదర్ కంట్రీస్ వెళ్ళాం. బట్ లైక్ ఎనీథింగ్, ఏదో బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా వెళ్ళినా సరే మ్యాక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను కార్డియోకి ఇస్తాను. సో మీకు 1 to 2 hours అయినా కార్డియో చేస్తాను. సో అప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉంటే జిమ్ అయితే జాయిన్ అయిపోతాను. సో ఎందుకంటే సో ఆ థింగ్స్ అనేవి నాకు ఇష్టం. లైక్ జిమ్ చేయడం అన్నా, కన్సిస్టెన్సీతో ఉండడం అన్నా, సో నా మైండ్ సెట్ని కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలన్నా, సో అవి నాకు మంచిగా హెల్ప్ అయితే, ప్లస్ సో అందులో నాకు కొంచెం హ్యాపీనెస్ దొరుకుతుంది. సో అది మెయిన్ థింగ్. సో మీకు ఎందులో హ్యాపీనెస్ దొరికితే అది చేయొచ్చు, తప్పలేదు. బట్ జిమ్ని కూడా అందులో యాడ్ చేసుకోండి. సో కొంచెం మైండ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో నేనైతే దానికి 100% ఇస్తాను, 100% గ్యారంటీ ఇస్తాను. సో నేను బ్రేకప్ అవని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవని, లైక్ పర్సనల్ ఇష్యూస్, ఎనీథింగ్ ఏ ఉన్నా సరే, సో నీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం, సో నువ్వు ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే నీ మైండ్ సెట్ అనేది కొంచెం మరీ అంత ఎక్స్ట్రీమ్గా స్ట్రాంగ్ లేకపోయినా సో నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావు మ్యాక్స్. సో నాకు అది నేను బిల్డ్ చేశాను. బట్ డే 1కి, డే 100 అంటే లైక్ డే 98కి అయితే మాత్రం కంప్లీట్ వరస్ట్ అయిపోయాను. వరస్ట్ అంటే సో నా థింగ్స్ని నేను ఏవైతే నా లైఫ్లో ఉండకూడదో, రాకూడదో, సో ఆ థింగ్స్ని నేను మళ్ళీ ఫేస్ చేస్తున్నాను. అది నాకు నచ్చట్లేదు. సో డే 1కి, డే 98కి నేను కంపేర్ చేసుకుంటే నాకు డే 1 మంచిగా నచ్చేది. సో నా బాడీ నాకు శ్రమకు ఉండొచ్చు, మేబీ ఇప్పుడు డే 98లో ఒక లైట్గా యాప్స్ ఉండొచ్చు. సో నాకు ఈ బాడీ కంటే నా మైండ్ని కొంచెం, నాకు మైండ్గా పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడం అనేది, సో అది మెయిన్ థింగ్. సో ఎందుకంటే సో డే 98లో నేను ఎంత స్ట్రాంగ్గా ఉండబట్టే డే 98 వరకు సో పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను. ఆ మైండ్ సెట్ ఉండబట్టే 98 వరకు వచ్చాను. సో ఈ 98 మైండ్ సెట్ డే 1లో ఉంటే మాత్రం సో ఐ కాంట్ బీట్ దిస్. సో సో ఇదా అందుకే అంటున్నా, ఫస్ట్ మైండ్ సెట్ అనేది మంచిగా బిల్డ్ అయితే ఆ తర్వాత మన ఏదైనా బీట్ చేయొచ్చు. సో అది మెయిన్ థింగ్. మైండ్ సెట్ని మంచిగా ఇంప్రూవ్ చెయ్యండి ఫస్ట్ థింగ్. సో ఈరోజు మంది జస్ట్ సో ఈరోజు సంక్రాంతి అవడం వల్ల అయితే మాత్రం ప్రోటీన్ ఇంటేక్ అనేది అట్లీస్ట్ ఒక 50 grams ప్రోటీన్ కూడా తీసుకోలేదు ఇప్పుడు వచ్చి. కంప్లీట్ కార్బ్స్ అయితే మాత్రం పీక్ లెవెల్లో తీసేసుకున్నాం. సో డే 100 ఇంకా 2 days ఉంది. ఆ ఫుల్ బాడీ కండిషన్ చూపించాలన్న మైండ్ సెట్
దానికన్నా సో ఇంకా నాకు ఇంకా తినకున్న ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే ఇంట్లో తప్పదు, తినాలి. సో లైక్ ఏంటంటారు, సో ఆ ఫెస్టివల్కి పెట్టే ఫుడ్ని మనం తినాలి కదా. సో తినకపోతే తప్పదు, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో అందులో కార్బ్స్ అనేవి, స్వీట్స్, కార్బ్స్, సో కంప్లీట్ ప్రోటీన్ అయితే నథింగ్. కంప్లీట్ కార్బ్స్ అండ్ ఫ్యాట్సే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. అయినా తినేసాను, మరి తప్పలేదు. సో దానివల్ల కొంచెం స్టమక్ కూడా కొంచెం లైట్గా పొంగినట్టు అనిపిస్తుంది. బట్ పొంగినా దాన్ని మేనేజ్ చేయగలను, అది పెద్ద మ్యాటర్ కాదు. సో కార్బ్స్ అయితే ఎక్స్ట్రీమ్గా తీసేసుకున్నాను ఈరోజు. సో పర్లేదు, ఈరోజు కొంచెం ఎక్స్ట్రీమ్గా చేద్దామనే మైండ్ సెట్ అయితే నాకు ఉంది. సో ఈరోజు అప్పర్ చేసుకో 25 డమ్మల్ని లిఫ్ట్ చేస్తే మైండ్ సెట్ అయితే వచ్చాయి, ఎందుకంటే కార్బ్స్ లోడ్ అనేది హై ఉండేటప్పుడు కార్బ్స్ అనేది తీసుకున్నాం ఫస్ట్ థింగ్. కార్బ్స్ అనేవి మనం ఫస్ట్ హై తీసుకునేటప్పుడు వర్కౌట్ కూడా హై ఉంటేనే మంచి మజా లైక్ ఫీల్ ఉంటుంది. కార్బ్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి? ఎనర్జీ కోసం. సో ఎనర్జీ మనం తీసుకున్నప్పుడు వెయిట్స్ ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే నథింగ్, ఏమనిపించదు. సో ఏదో కొంచెం అన్ టాపిక్ మాట్లాడుతున్నాయి కదా, ఫెస్టివల్ కదా. ఓకే, కార్బ్స్ ప్రోటీన్ అయితే ఇంటెక్ అయితే 120 grams ప్రోటీన్ని నేను హిట్ చేయలేకపోవచ్చు. మేబీ ఒక 70 అయితే క్రాస్, 70 దగ్గరికి అయితే వెళ్ళగలను, అంతకు మించి అయితే క్రాస్ చేయను ఈరోజు. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయితే 7 తర్వాత మేబీ ఇంకా డిన్నర్, నైట్ పడుకునే ముందు ప్రోటీన్, అంతకు మించి ఇంకా అంటే లైక్ ఎందుకు అంటే ఈరోజు కంప్లీట్ వెజ్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పరు. బట్ అది ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయడం నాన్ వెజ్తో కంపేర్ చేసుకుంటే చాలా కష్టమైన థింగ్ అది. వెజ్తో చేయొచ్చు, వెజ్తో ప్రోటీన్స్ తీసుకుంటే అయిపోతుంది, ప్రోటీన్ బార్స్, ప్రోటీన్ షేక్స్. సో నేను చెప్తాను కదా, నాకు వీటితో కన్నా నాకు రియల్ ఫుడ్ తీసుకున్నాను అనేది కొంచెం మంచిగా ఇష్టం. సో అందుకే చెప్తాను, అంటే పర్సనల్లీ నేను ప్రిఫర్ చేస్తాను రియల్ ఫుడ్ నీకు తినడానికి. సో అందుకోసం నేను ఈరోజు అయితే 70 అయితే క్రాస్ చేయను. సో 70 అయితే 17 ఓకే అయితే కాదు, బట్ ఎనీవే. సో నా ప్రోటీన్ ఇంటేక్ చెప్తా, లైక్ నేను తీసుకుని అంటే ప్రజెంట్ ఇప్పుడు నేనేమి తీసుకుంటున్నా అది చెప్తా. 120 to 150 ఈ ఈ రేంజ్లో నా ప్రోటీన్ ఇంటేక్ అయితే ఉంది. సో కార్బ్స్ అనేవి ఒక 200 అట్లా ఉంటుండొచ్చు. సో ఫ్యాట్స్ అయితే ఫ్యాట్స్ ఉంటుంది ఒక 50. సో అంతకు మించి అయితే ఎక్కువ ఫ్యాట్స్ అయితే అంత ఎక్కువ, కార్బ్స్ అయితే ఉంటాయి. కార్బ్స్ ప్రోటీన్ అయితే ఉంటాయి. ఈ రెండింటి నుంచి వచ్చేది ఫ్యాట్ ఉంటే ఉండాలి. సో అంతేగాని నేను ఎక్స్ట్రీమ్గా స్వీట్స్, ఫ్యాట్ ఫుడ్స్ అయితే నేను తీసుకోవట్లేదు. సో అంతే. అండ్ సప్లిమెంట్స్కి వస్తే ప్రోటీన్, ఫిష్ ఆయిల్, ప్రీ వర్కౌట్, ఈ త్రీ థింగ్స్ ఈ త్రీ సప్లిమెంట్స్ అయితే తీసుకుంటున్నాను. మల్టీవిటమిన్ అయితే నేను యూజ్ చేయట్లేదు, లైక్ డే 1 నుంచి యూజ్ చేయట్లేదు చెప్పాను కదా. సో అది నాకు యూజెస్ థింగ్. మల్టీవిటమిన్ అనేది ఈ ఫేస్లో నాకు అవసరం లేదు. నాకు ఈ స్టేజ్లో కటింగ్ ఫేస్లో నాకు అవసరమైనది ఫిష్ ఆయిల్ మాకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో మల్టీవిటమిన్ తీసుకుంటే నేను 4 to 5 లీటర్స్ వాటర్ అనేది కంప్లీట్ చేయాలి డేలో. సో అది కంప్లీట్ చేయకుండా ఈ మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు. సో అది. అండ్ వర్కౌట్స్ చేస్తూ మాట్లాడదాం. సో మీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, నాకు కూడా ఈరోజు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో బట్ ఎనీవే కన్సిస్టెన్సీ అయితే బ్రేక్ అవ్వకూడదు, మనం ఏం చేసినా పర్లేదు, ఏం మాట్లాడినా పర్లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సెట్ మనం సో 25. సో ఇది నా సెకండ్ సెట్. ఫస్ట్ సెట్కి నేను ఎప్పుడు నా హై వెయిట్ని ప్రిఫర్ చేయను. సో సెకండ్ మ్యాక్స్ సెకండ్ నేను ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ 15 చేస్తాను.
సో కొంచెం అయితే ట్రై చేస్తున్నా కానీ కిందకి దిగుతుంటే ఏంటంటే సో ఫ్యాట్ లేపడం వల్ల మధ్యలో అంతా ఫ్రీగా అవుతున్నట్టు. సో మంచి ట్రై చేస్తా. ఓకే. గివ్ అప్ అయితే హీను. సో ట్రై చేసి సో మరి లాస్ట్కి అయితే గేవ్ వచ్చిన రాపైనా ట్రై చేస్తాను మ్యాక్స్. వర్త్ అనిపిస్తుంది. ఓకే జస్ట్ ఫ్లైయింగ్. సో కార్ చూడు హై ఉండేటప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా వెయిట్స్ తీసుకుంటాం. ఓకే వన్ మోర్. అండ్ నేను ఎప్పుడు చెప్పేది మ్యాక్స్ ఒకటే ఉంటుంది. సో నువ్వు ఆ డేలో ఎంత తిన్నా పర్లేదు. సో నువ్వేం తిన్నా ఎంత తిన్నా సో నీ ప్రోటీన్ గోల్కి ఈక్వల్గా తింటూ సో ఎండ్ ఆఫ్ ది డేలో దాన్ని బర్న్ చేయకున్న ఫుడ్ తినేసి స్లీప్ వేస్తా అంటే అట్లా తినొద్దు. సో నీ ఈరోజు కార్బ్స్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా తీసుకున్నా. సో తీసుకున్న వల్లే నేను కొంచెం హెవీ వెయిట్స్ తీసుకుంటాను. సో నార్మల్ అయితే నేను 50 అయితే క్రాస్ చేయను. సో ఇది 30, ఇప్పుడు 30 పెట్టాను. సో 20, 25 అట్లా చేస్తాను. లైక్ ఎందుకంటే ఆ డేలో నువ్వు చెప్పినా కదా ఏం తిన్నా ఎంత తిన్నా దాన్ని ఎన్న డేలో బర్న్ చేయాలి ఫస్ట్. సో బర్న్ చేయలేకపోతే మాత్రం తినడం వేస్ట్ అంటే లైక్ నీకు గోల్ ఉండేటప్పుడు సో దానికోసం నువ్వు దేని తింటామో తెలియదు. సో నార్మల్గా తినడం వేరు, సో నీ గోల్ కోసం నువ్వు తినడం వేరు. ఓకే. సో కొంచెం కార్బ్స్ ఉండేటప్పుడు హెవీ వెయిట్ చేయండి పర్లేదు. కార్బ్స్ తక్కువ ఉండి నార్మల్గా చేస్తే మాత్రం హెవీ వెయిట్స్ అవసరం.
Okay, one more. నెక్స్ట్ మన అండ్ లాస్ట్. సో నేను చేసే సెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో నేను బల్క్ చేసేటప్పుడు కొంచెం బెంచింగ్ కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది చెస్ట్ ప్రెస్ అయినా లైక్ అప్పర్ చెస్ట్కి అయినా. సో ఎందుకంటే ఖర్చులో అయ్యేటప్పుడు మనకి ఎనర్జీ ఫ్యాట్స్ తీసుకునేటప్పుడు ఎనర్జీ పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఆ టైంలో కేబుల్స్తో చేస్తుందంటే సపోర్ట్ దొరుకుతుంది, బట్ బెంచ్ సపోర్ట్ దొరకదు. సో ఓవరాల్ మన ఎనర్జీ మొత్తం యూజ్ చేయాలి. సో అందుకోసం బల్క్ లెవెల్లో నేను ఇవి మంచిగా ప్రిఫర్ చేస్తాను. సో ఈ ఫ్యాట్ లెస్ కటింగ్ టెస్ట్ మాత్రం మెషిన్స్, కేబుల్స్, సో వీటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో నేను చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సో మ్యాక్సిమం నేను చేసేవాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ అండ్ లోవర్, సో నెక్స్ట్ కేబుల్కి వెళ్తారు. సో నాది కంప్లీట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ ఉన్నా నాకు మంచిగా అనిపిస్తుంది. లైక్ అంటే నా బాడీకి అది కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి అట్లా చేస్తాను. సో మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే లైక్ వేరేసి మాత్రం కరెక్ట్గా హిట్ అవుతుంది. సో మీరు ఫెయిలియర్ని హిట్ చేయగలిగితే ఇంకా వర్త్ ఉంటుంది. సో మంచి పంప్ కూడా ఎక్స్ట్రీమ్గా దొరుకుతుంది. సో అది నేను మంచిగా దానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ టైంలో పంపే మనకు కావాలి, ఎందుకంటే మనది బల్క్ కాదు కదా. సో ఉన్న మజిల్ని పంప్ చేసుకొని సో ఫ్యాట్ని బర్న్ చేస్తూ మంచిగా ఉండాలి. సో అది మెయిన్ థింగ్. నెక్స్ట్ బల్క్. సో బల్క్ అంటేనే నాకు లైక్ ఎందుకంటే లైక్ ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ చేసి ఏంటంటే నేను కొంచెం మంచిగా మాట్లాడతాను ప్లస్ సో అంటే మీకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో బల్క్ టైంలో సో అది కొంచెం వల్గర్గా ఉంటుంది, ప్లస్ ఆ మైండ్ సెట్ కూడా వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఉండే మైండ్ సెట్ అయితే అప్పుడు ఉండదు, నాకు తెలిసి ఉండదు. నేను దాన్ని అట్లా ఉంచను. సో కంప్లీట్ చేంజ్ అయితే చేస్తాను. సో ఈ టైంలో నాకు సెల్ఫ్ లవ్ ఎక్కువైపోతుంది. అది నాకు మెయిన్ థింగ్ ఫస్ట్ నచ్చట్లేదు. సెల్ఫ్ లవ్ అయితే నాకు వరస్ట్లా అనిపిస్తుంది నాకు, నేను మిర్రర్లో చూసుకునేటప్పుడు. సో ఈ టైంలో సెల్ఫ్ లవ్ మంచిదే, బట్ నాకైతే అది నచ్చదు అంతే. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లైక్ మనమే నమ్మాలి, ఎవడు నమ్మడు, ఇట్లాంటివి బాగానే ఉంటాయి. బట్ నాకు అంతగా మంచిగా అనిపించదు. నాకు నా సెల్ఫ్ని హేట్ చేస్తూ మంచిగా బీస్ట్ లాగా ఉండాలనిపిస్తుంది. సో అందుకోసమనే ఆ మైండ్ సెట్ని కంప్లీట్గా బల్క్లో యూజ్ చేస్తాం ఈ టైంలో. సో కొంచెం నచ్చకపోయినా నచ్చేటట్టు ఉండడానికి అయితే ట్రై చేస్తాం, బట్ తప్పదు. ఎందుకంటే మనం హెవీ వెయిట్స్ తీసుకోకూడదు. మెయిన్ థింగ్ అది మైండ్లో రన్ అవ్వాలి. ఓకే. సో అండ్ లాస్ట్ మిడిల్ 20 ఏజ్, బట్ 20 ఏజ్ చేసి అనిపించట్లేదు. ఓకే, వన్ మోర్. సో తక్కువ వెయిట్స్ అయినా ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి, మెయిన్ అది. సో నెక్స్ట్ ట్రైసెప్కి పోవాలి. నెక్స్ట్ ట్రైసెప్ పుల్ డౌన్. ఓకే.
Okay, one more. Okay, and finally day 98 వర్కౌట్స్. పర్లేదు, మరి అంత ఎక్స్ట్రీమ్గా అయితే చేయలేదు. సో అట్లానే మరీ ఇంత వరస్ట్గా కూడా చేయలేదు, బాగానే చేశాను గురించి. సో ట్రైసెప్ దగ్గర కొంచెం మిస్ అయ్యాను. సో ఎంత స్ట్రెంత్ అయినా ఎనర్జీ, సో అది అక్కడ మిస్ అయింది. బట్ ఎనీవే, సో ఈ మజిల్ బిల్డింగ్ అండ్ ఫ్యాట్ లాస్ కటింగ్, సో ఆల్రెడీ బల్కింగ్ అంటే బల్కింగ్ అది వేరు. సో నా మైండ్ సెట్లో బల్కింగ్ అంటే అది కంప్లీట్ డిఫరెంట్ థింగ్ అది. సో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను. సో ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ అండ్ ఇట్లా ఫ్యాట్ బర్న్ చేస్తూ మజిల్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే, సో ఈ టైంలో మాత్రం కార్డియో హిట్ చేయండి. సో బల్క్ టైంలో కూడా హార్డ్ హిట్ చేయాల్సిందే, బట్ ఇందులో మాత్రం మ్యాండేటరీ హిట్ చేయాలి. సో ఆ సింగిల్ డే కూడా స్కిప్ చేయడానికి లేదు. సో అట్లా ఉండాలి. సో కన్సిస్టెన్సీతో వర్కౌట్ ఉండాలి, ప్లస్ అదే కన్సిస్టెన్సీతో కార్డియోని కూడా హిట్ చేయాలి, ప్లస్ దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. సో అప్పుడైతేనే మనం రిజల్ట్స్ పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తాయి. సో అట్లా ఒక ఓన్లీ వర్కౌట్ కూడా చేసి కార్డియోని స్కిప్ చేస్తే వర్తలెస్ అయితే, ప్లస్ టైం కూడా. సో కార్డియో అనేది మ్యాండేటరీ హిట్ చేయాలి బ్రో. సో నువ్వు ఇంకా అంతకు మించి చెప్పినా అది వేస్టింగ్ అవుతుంది. సో మెంటల్లీ నువ్వు ఫిక్స్ అయిపో, ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో కార్డియోని నీ వర్కౌట్ ప్లాన్లో యాడ్ అయ్యి ఉండాలి. సో అప్పుడైతేనే నువ్వు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రిజల్ట్స్ వస్తాయి బట్ ఫ్యాట్ అయితే బాడీలో ఉంటుంది. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఓకే. సో కార్డియో హిట్ చేయండి, అది ఎనీథింగ్ ఎట్లయినా ఏమైనా కార్డియో స్కిప్ చేయకండి. సో పర్సనల్ నేను చెప్పేది అది. అండ్ నెక్స్ట్, ఫుడ్ కంట్రోల్లో ఉండాలి. కావాల్సిన ఫుడ్ కంట్రోల్ ఉండాలి, వర్కౌట్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి, ప్లస్ కార్డియో. ఈ 3 థింగ్స్ని నువ్వు పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తే నీ డేలో నువ్వు అనుకున్న ఫిజిక్ని అచీవ్ చేస్తావు. సో అది నేను గ్యారంటీ ఇస్తాను. సో దీంట్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీ కన్సిస్టెన్సీకి ఈ యాడ్ అయితే మాత్రం యూ విల్ బీట్ యువర్ బెస్ట్. నువ్వు బెస్ట్ కాదు, నువ్వు దాన్ని బీట్ చేస్తావు. సో అట్లా ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ని యాడ్ చేసుకుంటూ టైం పడుతుంది. ఫస్ట్ ఒక నువ్వు 100 డేస్ పెట్టుకుని అనుకో, ఫస్ట్ 50 డేస్ అసలు రిజల్ట్స్ కూడా అంతగా కనిపించవు. సో ఎప్పుడైతే నువ్వు ఆఫ్టర్ 80 క్రాస్ చేస్తావో, సో ఆ 20 డేస్ నీకు నువ్వు నచ్చేస్తావు ఆటోమేటిక్గా. సో మీకు అంతగా నమ్మకం లేకపోతే, సో నేను చేసే ఫస్ట్ 50 డేస్ చూడండి. 50 డేస్ కదా, 80 డేస్ వరకే చూడండి. 80 డేస్ వరకే నా బాడీ ఎట్లా ఉంటుంది అంటే ఏముండవు, కంప్లీట్ ఫ్యాట్ ఉంటుంది, ప్లస్ లైక్ స్టమక్ కూడా కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది. సో చెప్తున్నా అదే కన్సిస్టెన్సీ ఉంటేనే సో నువ్వు ఏదైనా బీట్ చేయగలవు ఫస్ట్ థింగ్. సో కన్సిస్టెన్సీతో ఈ పర్ఫెక్ట్గా యాడ్ చేయి, యూ విల్ బీట్ యువర్ బెస్ట్, అంతే. సో అంతకుమించి ఇంకేం చెప్పాను. సో వర్కౌట్ అయితే నేను బెస్ట్ ఇస్తాను. సో నువ్వు బై సెల్ఫ్ చేస్తే దాంట్లో నేను పర్ఫెక్ట్గా నీకు తోడు ఉంటాను. సో మాట ఇస్తాను కదా. సో బై సెల్ఫ్ చేసే వాళ్ళైతే వాళ్ళంటే నాకు మంచిగా రెస్పెక్ట్ ఉంటుందో అది 100%. సో ఎందుకంటే వాడికి చెప్పేవాడు ఎవడు అన్నాడు, ఏం చేయాలో కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు. సో ఆ టైంలో గివప్ ఇయ్యకున్నా నిన్ను నువ్వు పుష్ చేసుకొని ముందుకు తీసుకెళ్తా చూడు, అది 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 మైండ్ సెట్. సో అట్లా ఉండాలి, అట్లా ఉంటేనే సో మనకి ఎవడు అవసరం లేదు, మనల్ని మనం పుష్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే మాత్రం బాడీ వచ్చినా రాపోయినా ఒకరోజు మంచిగా ఉంటుంది. ఓకే. సో అందుకే మైండ్ సెట్ని బిల్డ్ చేయండి, ప్లస్ ఈ బాడీ కూడా మంచిగా ఉంటే మనం నచ్చేస్తాం. ఓకే. సో ఎక్కువ మాట్లాడితే మీకు కొంచెం అదుపులో ఉంటుందేమో. సో బాడీ కండిషన్ థ్రెడ్ కట్టాల్సి వస్తుంది. స్టమక్ లేదు కదా, స్టమక్ లేకపోతే కొంచెం
సో ఫస్ట్ ట్రై. సో వర్కౌట్ ఆల్మోస్ట్ 30 minutes అవుతుంది. సో ట్రైసెప్, సో ఇట్లా మాట్లాడేదంతా యాడ్ చేస్తే ఒక 20+ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ పంప్ అయితే కనిపించదు. సో మనం వర్కౌట్ చేసే వెంటనే పంప్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో అది తగ్గాలి మెయిన్ ఫ్యాట్ ఫ్యాట్ ఉంది. ఓకే, ట్రైసెప్. సో ఇది ఫైనల్లీ 98 days. సో ఫ్యాట్ అయితే ఉంది. సో ఏమనిపించలే. ఓకే, సో ఏదైనా కార్డు హిట్ చేయాలి, వర్కౌట్ స్కిప్ చేయకూడదు. ఓకే, సో అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. సో బీ రేపు కనుమ. సో చికెన్ పెట్టుకుంటా. సో ఏం తిన్నా లిమిట్లోనే ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ కూడా మరీ ఎక్స్ట్రీమ్గా తిన్నా సో దాన్ని బర్న్ చేయాలి. ఓకే, సీ యూ టుమారో.